నీ పోటీ వాళ్ళందరూ లాతతోటం ప్రారంభిస్తే నా బొచ్చులో రాయే. సరే, ఇంతకీ కేసు ఏమిటో చెప్పు. చెప్పరా? సీతం సుభద్ర మొగుళ్ళుడండి. ఎవరు? అర్జునుడు? కాదు, భీముడండి. ఆడికి నాకు పడదండి. అదే మనకి స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆడి నేను కత్తో పొడిచాను. ఇది ఒక్కటే ఈక్ పాయింట్ అండి. నాయన అపరచాణిక్య, నువ్వు సలహా తీసుకోవడానికి వచ్చావా, ఇవ్వడానికి వచ్చావా? పాయింట్ల తర్వాత ముందు కేసు వినని. ఆడి మొహవాడికి చెప్పడం రాదండి. సరే, నువ్వే చెప్పు. అసలు విషయం ఏంటంటేనండి, ఆగు, ఆగు, ఆగు. ఇప్పుడు చెప్పు. మా ఓడికి యాపిల్ పళ్ళు కొని అక్కడికక్కడే కోసుకు తినడం అలవాటు అండి. ఆ. అంచేత రోజు మధ్యాహ్నం ఓ పేస్ కాప్ చేతితో పుచ్చుకుని బజారు వెళ్తాడండి. పేష్ కాప్? అవునండి. పెద్ద కత్తి. అవునండి. యాపిల్స్ కోయడానికి. ఏటండి ఏటి పేస్ కాప్ తోటి యాపిల్ పళ్ళు కోసుకోకూడదు రూల్ లేదు లేదు లేదు, నువ్వు కానీ. ఆ రోజున అలాగే వెళ్ళాడు ఈడు చెప్పాడు కదండి, ఆ భీముడికి ఈడికి పట్టం లేదని. అంచేత ఎన్నాళ్ళు బట్టో ఈయన సంపేయాలు కాసు కూర్చున్నాడు. ఇప్పుడు ఈడి దగ్గరకు వచ్చి ఈడి కత్తే తీసుకుని ఈయన్నే పొడవబోయాడండి. వీణ్ణి వాడు. చిత్తం ఇదే నేను స్ట్రాంగ్ పాయింట్ అని మనవి చేస్తున్నది. ఇది తమరు జాగ్రత్తగా వినాలి. ముందర ఆడే ఈయన్ని పొడవబోయాడండి. అప్పుడు ఈడన్నాడు, ఒరే మనకి విరోధాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పాటిని యాపిల్ కోసం తిందామని వచ్చిన అమాయకుణ్ణి, కావాలంటే నువ్వు కూడా ఓ ముక్క తిను, అంతేగాని నన్ను ఏం చేయొద్దని దండం పెట్టాడండి. ఆడనలేదండి. భయపడకండి, తమరినేం చేయను. ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. ఆడి చేతిలో ఉంది. ఆ, ఆ. మీరు లేవండి. మీరు ఈడన్నమాట అండి. అంటే సుబ్బడు, నేను భీముండండి. పట్టుకోండి. లాగండి గట్టిగా లాగండి. వదిలేయండి. అంతేనండి. ఈయన సంపాలని ఈడి చేతిలో కత్తి లాక్కుని గుచ్చుకుని ఆడే చచ్చిపోయాడండి. కేసు ఇడిమి పడిందండి. రేపు కోర్టులో మీరు ఇలాగే చెప్పాలండి, జయం మనదే. మనసా, వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అజాగ్రత్తగా ఉంటే అసలు ఆ కూని నేనే చేశానని కోర్టులో నాతోనే చెప్పించేయగలడు. అంచేత బీ కేర్ఫుల్.